చూస్తే మేబీ మేము ఎక్కింది నెంబర్ 4 ట్రైన్, కానీ అది నెంబర్ 5 ట్రైనే వెళ్తుందని తెలిసింది. సో నెక్స్ట్ స్టాప్లో దిగిపోతున్నాం. దిగిపోయి ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. సో చూద్దాం, టైం వేస్ట్ ఏదో ఒకటి. లాస్ట్ కన్ఫ్యూజన్లో ఉంటే పోలీస్ ఆఫీసర్ శర్మ కదా, పోలీస్ ఆఫీసర్ శర్మ మన ఇండియన్ కానీ యూఎస్ సిటిజన్ అనుకుంటా. ఆబ్వియస్లీ అనుకుంటే ఏంటి, పోలీస్ ఐడెంటి యూఎస్ సిటిజనే. ఆయన చెప్పాడు లాస్ట్ స్టేషన్కి వెళ్ళండి, మీరు బయటికి వెళ్తే ఇప్పుడు మళ్ళీ మనీ కట్ అవుతాయి, లాస్ట్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ చేంజ్ అయ్యి అప్పుడు బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళమన్నాడు. అదే చేస్తున్నాం, చేంజ్ అయ్యాం. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ ట్రైన్ ఇంకొక 5 minutesలో ఉంది. ఎక్కి ఫస్ట్ అందరూ ఎవరు రానన్నారు, మళ్ళీ అందరినీ మాయేసి అందరు వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. ఐఎమ్ కమింగ్ బేబే. అమ్మాయి మస్తుంది అందులో. ఏమన్నాం పర్వేష్, అమ్మాయి మస్తుందా? ఇంతమందిని తీసుకొస్తున్నా, మీరు ఎక్కితే మీ అంకల్ నన్ను సక్సెస్ఫుల్గా 2 ట్రైన్లు మారి మొత్తానికి అయితే బ్రూక్లిన్ బ్రిడ్జ్ స్టాప్ దిగాము. బ్రూక్లిన్ బ్రిడ్జ్ నా బ్యాక్ సైడ్ ఉంది. అండ్ మాకెవరో ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు ఈ రూట్ ఎట్లా వెళ్ళాలి ఏందని. ఫైనల్గా వెళ్తున్నాం బ్రూక్లిన్ బ్రిడ్జ్కి. వీళ్ళందరూ రానన్నారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సరే సిగ్నల్ పడింది, కొంచెం క్రాస్ చేస్తాం. వాట్సాప్ బాను బ్రో, ఎట్లా అనిపిస్తుంది? ఆడికి వెళ్ళినాక కాసేపు కూర్చుంటున్నాం లేదా, సైకిల్ తీసుకుందాం పోనీ ఇలాగా. సైకిల్ ఎందుకు అన్ని తలకాయ నొప్పులు అంతేనా? ఇదే ఇన్ని వైర్లు వేసుకొని తిరుగుతున్నాడు. పర్ఫెక్ట్ టైమింగ్ లో వచ్చాం. క్రేజీ ఉంది, క్రేజీ ఉంది అసలు, మస్తు ఉంది. క్రేజీ అంటే ఎట్లా ఉంది? ఖాళీ ఉండనియరు అసలు, ఖాళీ కూర్చున్నాడు మానవులో. పిలిచి ఫోటోలు తెప్పించుకుంటారు, అట్లా ఉంటుంది. దాని వల్ల ఇట్లా ఫోటోలు దిగిన అయిపోతుంది. పోలీస్ అంకుల్ ఇక్కడ చేస్తున్నాడు, నాకు తెలియదు. కొంచెం ముందుకు వెళ్దాం, ఏమంటే చూద్దాం. మరి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. కింద బ్రిడ్జ్, వెహికల్స్ వస్తున్నాయి, అటు సైడ్ మొత్తం వాటర్ బాడీ. సో కరెక్ట్ మిడిల్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ బ్రూక్లిన్ గురించి మొత్తం చిన్న హిస్టరీ ప్లేట్ ఉంది. సో బ్రూక్లిన్ హాఫ్ వే దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. మా ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటారు. ఇంకా అలా వదిలేసి వచ్చాను, నా బ్యాగ్ కూడా అక్కడే ఉంది. వీడు ఎప్పుడో ఇందాక నుంచి తెగ పరిగెడుతున్నాడు, వీడ ప్లేస్ దొరకను. సో గోయింగ్ బ్యాక్, ఇంకా వెళ్ళి బస్ క్యాచ్ చేయాలి. బస్సుకు కూడా టైం అవుతుంది కదా. సారీ కాదు. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి ఇంకొక 2 ట్రైన్స్ మారాలి. వెజల్కి వెళ్ళాలంటే, వెజల్కి వెళ్తున్నామని చెప్పా కదా. సో వెజల్కి వెళ్ళడానికి సెకండ్ ట్రైన్ 42 ST గ్రాండ్ సెంట్రల్ దగ్గర సెకండ్ ట్రైన్ ఎక్కడానికి మళ్ళీ వచ్చాము. సో సెకండ్ ట్రైన్ నాకు తెలిసి వచ్చింది ఇదే అనుకుంటా. ఎక్కి వెజల్ దగ్గర మాట్లాడతాం. బాయ్ బాయ్. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది మేమనాలి, నేను చెప్పకపోతే ఆ ట్రైన్ ఎక్కుతుండే. మీరు ముందు క్లిప్ కట్ చేస్తాను. మేము యాక్చువల్లీ వెళ్ళాల్సింది ఈ ప్లేస్ అనమాట, 34th Street హడ్సన్ యార్డ్స్. సో ఈ ట్రైన్ ఇంకా రాలేదు, ఆన్ ద వే ఉంది. వచ్చినాక అది ఎక్కి అక్కడి నుంచి వెజల్ వెళ్ళి మాట్లాడతాం. మా ట్రైన్ వచ్చింది. అది చూడండి ఎంత ఉందో.
నేను కూడా పట్టామంటే మాత్రం ఏముండవు. నేను కూడా అది వీడియో తీసుకుంటా. నాకు కావాలి. ఏ పర్వాష్, నేను ఎవడెళ్ళమన్నాడు వీడియో తీసుకుంటున్నాం కదా. నాకు దగ్గరుంది. ఫాస్ట్‌గా తిరుగు. పడ్డామంటే అక్కడికి ఎంత స్లోప్ ఉందో చూడండి. అసలు చాలా స్టీప్ ఉంది. 45 degrees ఉంటుంది ఆల్మోస్ట్. ఫన్ థింగ్స్ న్యూయార్క్ హ్యాస్. అది కూడా ఎస్కలేటర్. ఎలివేటర్లో వెళ్ళిన ఫీల్ ఇస్తుంది ఎస్కలేటర్. అరే ట్రైన్ లో సీరియస్ గా చెప్తున్నా, ఎడ్జ్ కావాలంటే ఎక్కువ రేపు పోదాము అంటున్నా. సో నాకు కరెక్ట్ తెలియదు కానీ మానవుడు అయితే అన్నాడు. నా బ్యాక్ ఇదే సైడ్ edge. ఉన్నది ఎడ్జ్ అండ్ ఇదే. అటు సైడ్ ఉన్నది వెజల్ కనిపిస్తుంది అనుకుంటా. ఈ వైబ్, ఈ స్ట్రీట్ లైటింగ్ అంతా చాలా బాగుంది. ఒక గేమ్లో ఉన్నట్టుంది లైటింగ్ అంతా. పైనుంచి కరెక్ట్ 2 బిల్డింగ్ మధ్య నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నాయి. ఐ మీన్ చూపిస్తా, చాలా బాగుంది. సరే పడింది, పద 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 పద. అంటే హాల్ చాట్ లాగా. Yes, bro. సో వెజల్ కవర్ చేసాము, మస్తు ఉండే చూపిస్తాను. అస్సలు టైం సరిపోయి ఫోటోలు తీసుకుంటేనే టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా రిటర్న్ 9కి బస్ అంటే 8:30 అవుతుంది. హడావుడిగా ట్రైన్ ఎక్కాం. 5th Avenue దగ్గర బస్ వెయిట్ చేస్తున్నాం. టైమ్ స్క్వేర్ ఒకటి మిస్ అయినా కానీ నేను అనుకున్న ప్లేసెస్ ప్రతి ఒక్కటి కవర్ చేసాం. ఫుల్ ఖుషి సారి. ఇంకా బస్ ఎక్కినా కంటిన్యూ చేస్తామని ఉంటే. బాయ్ బాయ్. మా బస్ వచ్చింది, ఎక్కుతున్నాం అందరం. మళ్ళీ సేమ్ అదే లాస్ట్ సీట్స్ ఇచ్చి పడేస్తాం. ఇప్పుడు తెలుసు కదా కచేరీ ప్రోగ్రామ్. ఈయన మెయిన్ కచేరీ లీడర్, గ్యాంగ్ లీడర్. వీళ్ళంతా మా గ్యాంగ్ మెంబర్స్. హాయ్ గాయ్స్, ఫైనల్గా బస్ అయితే ఎక్కాము. ఇంకా పెద్దగా చేసేదేం లేకుండే. టైమ్ స్క్వేర్కి తిరుగుదామంటే అక్కడ 8 minutes కానీ బస్ అప్పటికే వచ్చేసింది. సో ఇంకా బస్ ఎక్కేసి ఇంకా చిల్ అవుతున్నాం ఇట్లా బేసికల్లీ ఆ సీట్లో కూర్చొని. యా, ఇన్ని లైట్లు అవసరం లేదు. ఇంత సపోర్ట్ ఇస్తారని తెలుసుంటే ఈ పాటికి సిల్వర్ ప్లే బటన్ వస్తుండే 32 carriage. అడ్రస్ బీప్ చేయి పర్వాలేదు. నీకు పాస్ బటన్ వస్తారా అసలు, ప్లే బటన్ కాదు. లక్కీగా మేము ఇట్లా ఎక్కాము. బస్సు వర్షం స్టార్ట్ అయింది, బయటంతా వర్షం. సో దట్స్ ఇట్ ఫర్ ద ట్రిప్. మంచిగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు నీ ఛానల్ పేరు. అది చెప్పు. Subscribe to Jyotirmay Sir. అది పరోష్. And subscribe to Harshadi. అబ్బా థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు బాటసారి బాను. బాయ్ బాయ్.